నా మొగుడి కంటే పనివాడు బాగా గట్టిగా పెట్టాడు. నా మొగుడు గట్టిగా పెట్టలేకపోయాడు. ఆయన ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత పనివాడు వచ్చి గట్టిగా పెట్టాడు. అప్పుడు వాడు నాతో చాలా చాలా అమ్మగారు ఇంకా గట్టిగా పెట్టాలా, పెట్టమంటారా అన్నాడు. ఇక చాలురా బాబు, ఇప్పటికే చాలా గట్టిగా పెడుతున్నావు, అంతకన్నా గట్టిగా పెడితే ఇరుక్కుపోతుంది అని చెప్పాను. కానీ వాడు మంచి పనితనం ఉన్న పనివాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్లో రాబోయే కథల్లో ఉన్న పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది అందరూ గమనించగలరు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశము. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ కథను నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీరు చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక కథలోకి వెళ్తే, నా పేరు లావణ్య. నేను ఒక హౌస్ వైఫ్ని. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. మా ఆయన ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తారు. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నేను పెళ్లికి ముందు అల్లారు ముద్దుగా పెరిగాను. ఏ బాధ్యత తెలియదు. కానీ పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. అందరిలాగే నేను కూడా బాధ్యతలను స్వీకరించాను. అంటే పెళ్లికి ముందు అమ్మవారి ఇంట్లో ఇంటి పని కూడా వంట పని కూడా రాదు. కానీ ఇక్కడ ఇంటి పని వంట పని నేనే చేసుకోవాలి కదా, అదే చెప్తున్నాను. అయితే మావారు కూడా వంట చేస్తారు చాలా బాగా. అది కూడా నాన్ వెజ్ వంటలైతే మరీను ఇంకా బాగా చేస్తారు. ఆయన వల్లే నేను కూడా వంటలు చేయడం నేర్చుకున్నాను. ఆ కొద్దిగా అయినా కూడా మా ఆయన నేర్పిస్తేనే నేర్చుకున్నాను. అలా పెళ్ళైన కానుండి వంటలు చేయడం బాగా నేర్చుకొని ఇప్పుడు మా ఆయనకి నేనే వంట చేసి పెడుతూ ఉంటాను. ఆదివారం వస్తే తప్ప ఆయన వంటగదిలోకి రాడు. అలా ఒకరోజు మా ఆయన ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి వరకు రాలేదు. ఆ రోజు మా ఇంట్లో పని చేసేవాడు వచ్చాడు. ఆడు రాగానే లోపలికి పిలిచి పని అయిపోయిన తర్వాత నన్ను కలవమని చెప్పాను. సరే అమ్మగారు అంటూ ఒక 2 గంటలు వాడి పని పూర్తి చేసుకొని ఆ తర్వాత వచ్చి అమ్మగారు అంటూ పిలిచాడు. ఏంటి బాను అన్నాను. ఏమి లేదమ్మా, పని అయిపోయిన తర్వాత మీరే కలవమన్నారు కదా, పని కంప్లీట్ చేసుకొని వచ్చాను అన్నాడు. అవును కదా, నేనే రమ్మన్నాను. నువ్వు అలా లోపల కూర్చో, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళాను. పనివాడు బాను నేను చెప్పినట్టుగానే లోపలికి వచ్చి కూర్చున్నాడు. అది కూడా అక్కడ టీవీ నడుస్తూ ఉంది, దానిని చూసుకుంటూ కూర్చున్నాడు. అదే టైంలో 10 నిమిషాల తర్వాత నేను బాను పనివాడిని పిలిచాను. అదేంటమ్మగారు, నన్ను ఫ్రెష్ అప్ కావడానికి వెళ్ళిన ఆ రూమ్లోకి పిలుస్తుంది, వెళ్ళాలా వద్దా అని సతమతమవుతూ అక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ ఏమైందిరా బాను అని గట్టిగా పిలిచాను. ఆ అమ్మగారు అంటూ లేచి మెల్లగా రూమ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. రా లోపలికి, అక్కడే ఉంటావేంట్రా అన్నాను. అయ్యో అమ్మగారు, లోపలికి ఎందుకండి అన్నాడు. నువ్వు రా అని డోరు బ్యాక్ సైడ్ నేను నిలబడి సగం డోరు తెరిచి ఉంచాను. అప్పుడు వాడు భయపడుతూ లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే డోరు దగ్గరికి వేశాను. వాడు చూసి అక్కడే నిలబడిపోయాడు. ఏంట్రా అలాగే నిలబడిపోయావు, నిన్ను పిలిచింది అలా నిలబడడానికి కాదు అన్నాను. ఇంకా ఎంతసేపు చూస్తావు, ఇక చూసింది చాలు గాని
మొదలుపెట్టు పని అన్నాను. ఏ పని అమ్మగారు అన్నాడు. చూస్తున్నావు కదా, ఇప్పటిదాకా నిలబడి చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ పని మాత్రమే మొదలుపెట్టు. ఆ పనినే చేయమని అంటున్నాను. నీకు అర్థమైతలేదు కదా అన్నాను. అవును అమ్మగారు. అక్కడేమో లీకేజ్ మొదలైంది. అలా చూసేసరికి మొత్తం తడిగా మారిపోయింది. వాడు అలాగే నిలబడి చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు రా, మెల్లగా చూసుకుంటూ నెమ్మదిగా పెట్టు అన్నాను. అప్పుడు చూసి ఆగలేక సరే అమ్మగారు అంటూ వాడి చేతితో పట్టుకొని మెల్లగా లోపల పెట్టాడు. పెట్టి గట్టిగా లోపలికి దొబ్బాడు. ఆ తర్వాత గిరగిరా లోపల పెట్టి తిప్పడం మొదలు పెట్టాడు. ఒరే మెల్లగా చేయరా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాను. అయినా వాడు నెమ్మదిగా చేయకుండా గట్టిగా చేశాడు. చాలాసేపు నెమ్మదిగా నెమ్మదిగా అన్న వినకుండా మీరు కాసేపు ఓపిగ్గా ఉండండి, అయిపోతుంది అమ్మగారు అంటూ బాగా గట్టిగా చేశాడు. కానీ చాలా బాగుంది. గట్టిగా చేశాడు కానీ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. అయిపోయేలోపు అర్ధగంట పట్టింది. అయినా సరే అయిపోయేలోపు వాడు స్పీడ్ పెరిగింది. చివరికి ఎలాగైతేనే వాడు గట్టిగా చేసి ఓ పని చేసేశాడు. అమ్మగారు ఇప్పుడు నేను వెళ్ళాలా అన్నాడు. వెళ్ళకుండా ఇక్కడే ఉంటావా? ఉండు మరి, ఒక సాప తీసుకొచ్చి ఇక్కడే వేస్తాను, పడుకుందువు గాని అన్నాను. అయ్యో అమ్మగారు, పని అయిపోయింది కదా అందుకే అడిగాను అన్నాడు. సరే వెళ్ళు నువ్వు, నేను వస్తాను అని డోర్ ఓపెన్ చేసి వాడిని బయటకు పంపించి మళ్ళీ డోర్ వేసుకున్నాను. కానీ బాను లోపలికి వచ్చిన తర్వాత నన్ను నిలబెట్టే ఆ పని చేశాడు. వాడు అంత గట్టిగా చేస్తాడు అనుకోలేదు. ఎందుకంటే వాడు నా మొగుడు కంటే ఆ పని వాడే చాలా గట్టిగా చేశాడు, గట్టిగా పెట్టాడు. వాడు అంత గట్టిగా చేస్తాడు అని అనుకోలేదు. వాడు చేస్తుంటే వీడి దగ్గర ఇంత పనితనం ఉందా అనుకున్నాను. నిజంగా వాడు ఇంత పనితనం ఉంటుంది వాడి దగ్గర, ఇంత పనిమంతుడు అని కూడా ఊహించలేదు. మొగుడు ఇంత గట్టిగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. వీడిని లోపలికి పిలిచి చేయించుకోవాల్సిన అవసరమే రాకపోయేది అనుకున్నాను. ఎలాగైతేనే వాడు పని పూర్తి చేసి వెళ్ళాడులే అని నేను లోపల నా పని ముగించుకొని మెల్లగా బయటకు వచ్చాను. అప్పటి వరకు వాడు అలా హాల్లో కూర్చొని ఉంటాడు అనుకున్నాను. కానీ వాడు బాగా అలసిపోయి బయట అరుగు పైన నిద్రపోతున్నాడు. నేను వెళ్ళి రెడీ అయిన తర్వాత తినడానికి వాడిని పిలిచాను. అప్పుడు వాడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి అమ్మగారు అంటూ లేచి కూర్చున్నాడు. ఏంట్రా అప్పుడే అలసిపోయావా? నేను ముందే చెప్పాను అంత గట్టిగా చేయకురా అని. నువ్వు విన్నావా? వినకుండా గట్టిగా చేశావు. ఇప్పుడేమో అలసిపోయి నిద్రపోతున్నావు, ఏమీ తినకుండా అన్నాను. ఏం పర్వాలేదు అమ్మగారు, మీరైతే సంతోషంగా ఉన్నారు కదా, మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, నేను అలసిపోయినా పర్వాలేదు అన్నాడు. సరే గాని నువ్వు, నేనైతే తింటున్నాను, నీకు కూడా పెడతాను, తినడానికి లోపలికి రా అని చెప్పాను. అలాగే అమ్మగారు అంటే లేచి లోపలికి వచ్చి చేయి కడుక్కొని అలా కింద కూర్చున్నాడు. అలా కింద ఎందుకు కూర్చుంటున్నావురా, పైన కూర్చో అన్నాను. పర్వాలేదు అమ్మగారు అంటూ నేను ఇక్కడే కూర్చుంటాను అని మళ్ళీ ఒకసారి చెప్పినా వినకుండా నేను ఖచ్చితంగా కిందనే కూర్చొని తింటాను అమ్మగారు అంటూ కిందనే కూర్చొని తిన్నాడు. కానీ వాడికి రుచి తెలిసింది అనుకుంటా. ఇద్దరం తినడం అయిపోగానే బాగా వాడు అమ్మగారు నేను వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అంటూ చెప్పి బయలుదేరాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు అలా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోయాను. 1 గంట తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోయాను. తెలియకుండానే సాయంత్రం 5 దాటింది. అప్పుడే నా ఫోను రింగ్ అవుతుంది.
ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు అని మెల్లగా లేచి చూశాను. అప్పుడు నా మొగుడు నాకు ఫోన్ చేస్తున్నాడు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. నేను రావడానికి రోజు కన్నా 1 గంట లేట్ అవుతుంది లావణ్య అని చెప్పాడు. పర్వాలేదు అన్నాను. ప్రతిరోజు 6 గంటలకి వచ్చేవాడు. 7 గంటలకల్లా వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే నేను లేచి మళ్ళీ అన్ని పనులు ఆయన వచ్చేసరికి ఫుడ్ రెడీ చేశాను. ఎగ్జాక్ట్ గా 7 గంటలకి అని చెప్పాడు. 1 గంట లేట్ అన్నాడు. 7 గంటల వరకు వచ్చాడు. వచ్చి రాగానే ఫ్రెష్ అప్ కావడానికి లోపలికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తర్వాత నా దగ్గరికి వచ్చి ఏదో మారినట్టుంది ఇంట్లో అన్నాడు. నాకు మార్పు కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని. ఏం మార్పు కనిపించింది అని అడిగాను. ఆ తర్వాత నేను చెప్పాను, మన పనివాడు బాను ఉన్నాడు కదా, వాడిని పిలిచాను. తప్పలేదు, నువ్వు పెట్టమంటే గట్టిగా పెట్టలేదు, నేను వాడిని పిలిపించుకొని గట్టిగా పెట్టించుకున్నాను అని చెప్పాను. నువ్వు నిజంగా పనివాడిని పిలిచి గట్టిగా పెట్టించుకుంటావని నేను అనుకోలేదు లావణ్య అన్నాడు. నా భర్త, మరి ఏం చేయను, నాకు చెప్పలేదు. నిజంగానే వాడు అంత గట్టిగా పెట్టాడు, నేను వాడు అంత గట్టిగా చేస్తాడు అనుకోలేదు. నిజంగానే నాకు బాగా నచ్చింది అన్నాను. ఈరోజు అయితే నేను గట్టిగా పెట్టేవాడిని, 1 రోజు ఆగితే అయిపోతుండే కదా అన్నాడు. నువ్వు పెట్టలేకనే కదా వాడితో గట్టిగా పెట్టించుకున్నాను అన్నాను. ఎప్పుడు దీని గురించి ఎందుకులే, మొత్తానికి నువ్వు వాడితో పని చేయించుకున్నావు, పని అయిపోయిందిగా అన్నాడు. నా మొగుడు అలా అనేసరికి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వాడితో చేయించుకున్నాను అని ఇద్దరం అంతలోనే పనివాడు బాను వచ్చి బయట నుంచి అమ్మగారు అని పిలిచాడు. ఎప్పుడైనా గాని అతను 6 గంటలకి అటు నుండి ఇంటికి వెళ్ళిపోయేవాడు, కానీ ఈరోజు మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చాడు. వాడికి బాగా తినాలి అని ఉంది కదా, కావచ్చు, మళ్ళీ కావాలనిపించిందేమో, అలా తిన్నాడు కదా ఏమో. అదేంటి పనివాడు బాను ఈ టైంలో ఇంటికి వచ్చాడు అని నా భర్త అడిగాడు. ఏమో నాకు తెలియదు, ఒకసారి బయటకి వెళ్ళి చూడు అన్నాను. బయటకు వెళ్ళాడు నా భర్త. ఏంట్రా ఈ టైంలో ఇలా వచ్చావన్నాడు. ఏం లేదండి, నేను రేపు పనిలోకి రావడం లేదు, ఊరు వెళ్తున్నాము అని చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఆ మాత్రం దానికి ఇంత దూరం రావాలా, ఫోన్ చేస్తే సరిపోతుంది కదరా అన్నాడు నా మగుడు. ఒక మాట నేనే వచ్చి చెప్తే బాగుంటుందని వచ్చానండి, లేదంటే ఫోన్లో చెప్తే బాగోదేమో అనుకున్నాను అన్నాడు. మంచి పని చేసినావు, కానీ నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు బాను వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. అంతలోనే మళ్ళీ నా మొగుడు బానుని వెనక్కి పిలుస్తాడు. అప్పుడు నేను అనుకున్నాను, నా మొగుడు వచ్చి రాగానే ఏదో తేడా కనిపిస్తుంది అని, అంటే బానుతో పెట్టించుకున్నాను అని చెప్పాను కదా, దాని గురించి అడుగుతాడేమో అని అనుకున్నాను. వాడిని ఏమైనా అంటాడేమో అనుకున్నాను. కానీ బాను వెనక్కి తిరిగి వచ్చి సార్ చెప్పండి అనగానే డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు. పర్వాలేదు సార్ అన్నాడు బాను. అయినా సరే జేబులో నుండి డబ్బులు తీసి బాను చేతిలో పెట్టాడు. అప్పుడు బాను థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన తర్వాత బాను రేపు ఊరికి వెళ్తున్నాడంట, పనిలోకి రాను అని చెప్పాడు అన్నాడు. అన్నీ విన్నాను అని చెప్పాను. మీరేమో ఉదయాన్నే వెళ్తారు, నేను ఒక్కదానిని ఇంట్లో ఉండాలి, బాను ఉంటే నాకు తోడుగా ఉండేవాడు అన్నాను. వాడు 2 రోజుల వరకు రావడానికి వీలు కాదని ఇప్పుడు నాతో చెప్తుంటే విన్నాను అన్నావు కదా అని 2 రోజులు
రాడా ఇక నాకున్నట్టే అన్నాను. ఏమీ కాదులే అన్నాడు నా మగుడు. నీకేంటి, ఉదయాన్నే పోతావు, సాయంత్రానికి గాని రావు, చెప్పమంటే నేనే చెప్తావు, ఏదైనా ఎన్నైనా చెప్తావు, జరిగేది నాకే కదా, నీకేమైనా అవుతుందా ఇబ్బంది అన్నాను. ఇప్పుడేంటి, వాడు వచ్చే వరకు 2 రోజులు నేను జాబుకి లీవ్ పెట్టాలా ఏంటి అన్నాడు. ఇంటి దగ్గరే ఉండాలా మరి అన్నాడు. అబ్బా ప్లీజ్ అండి ఉండండి అన్నాను. వెంటనే కాదు అనకుండా ఆఫీస్కి కాల్ చేసి లీవ్ తీసుకున్నాడు. ఇంట్లో పనివాడు 2 రోజులు లీవ్ పెడితే నాకు తోడుగా ఉండడానికి నా భర్త లీవ్ పెట్టమన్నాను. ఆయన వెంటనే కాదనకుండా అడగగానే లీవ్ పెట్టి ఆ 2 రోజుల పాటు నాకు అన్ని పనుల్లోనూ సహాయంగా ఉన్నాడు. 2 రోజుల తర్వాత భాను వచ్చాడు. మళ్ళీ నా భర్త డ్యూటీకి వెళ్ళాడు. ఒకరోజు కూడా మా ఇంటి పనివాడు భాను లేకుండా నాకు నడవదు. వాడు మంచి పనిమంతుడు కాబట్టే వానిని పనిలో పెట్టుకున్నాడు. వాడు పని బాగా చేస్తాడు, ఏ పని ఇచ్చినా చాలా బాగా చేస్తాడు. ఇంతకీ మా పనివాడు భాను గట్టిగా పెట్టింది ఏంటి, బాగా చేసింది ఏంటి, నేను లోపల ఉన్నప్పుడు చూసింది ఏంటి, నన్ను నిలబెట్టి చేసింది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒకరోజు నా మొగుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా బకెట్ తగిలి నల్ల విరిగిపోయింది, వాటర్ ట్యాప్. ఆ రోజు నా భర్త దానితో కుస్తీ పట్టి ఏదో రకంగా మెల్లగా పెట్టాడు. కానీ వాటర్ లీక్ అవుతున్నా కానీ పడిపోకుండా అయితే ఉంది. అదే సమయంలో నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఊడిపోయింది. నా భర్త వచ్చి మళ్ళీ మెల్లగా స్లోగా నెమ్మదిగా పెట్టాడు. నేను ఉండగానే మెల్లగా పెట్టాడు. దానికి ఏమీ తాకనీయకు, మళ్ళీ ఏదైనా తగిలిందంటే అది ఊడిపోతుంది, వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నాడు. నేను సరే అని చెప్పి బాత్రూంకి వెళ్లకుండా ఉన్నాను. ఆ రోజు ఉదయం స్నానం చేయక తప్పదు కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్లే కన్నా ముందే మా పనివాడు భాను ఇంటికి రావడంతో వాడిని కాసేపు అలా బయట కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళిన ఆ సమయంలో జరిగింది దాని గురించే వాడిని, అంతకుముందే లోపలికి వచ్చి కూర్చున్న పనివాడిని లోపలికి వెళ్ళగానే అది ఊడిపోవడంతో వెంటనే భానుని లోపలికి పిలిచి దగ్గరికి వేశాను, డోర్ దగ్గరికి వేశాను. ఎందుకు డోర్ దగ్గరికి వేశాను అంటే డోర్ ఓపెన్ చేసి ఉంటే ఆ ట్యాప్ పెట్టడానికి రాదు కాబట్టి నేను లోపలే ఉండి డోర్ దగ్గరికి వేశాను. అప్పుడు వాడు ఆ ట్యాప్ని బాగా గట్టిగా బిగించాడు. మళ్ళీ దానిని లోపల పెట్టి అలా స్క్రూల్ టైట్ చేయాలి కాబట్టి తిరగడానికి రౌండ్గా లోపల పెట్టి బాగా తింపాడు. మళ్ళీ వాటర్ కూడా లీక్ అవ్వకుండా చాలా బాగా బిగించాడు. దానికి ఏదో దారం లాగా చుట్టి వాటర్ బయటకు రాకుండా కూడా చేశాడు. నా భర్త ఏమో మెల్లగా చేశాడు, వాడు మాత్రం గట్టిగా పెట్టాడు. వాడలా పెట్టడం వల్లే వాటర్ లీక్ కాకుండా మళ్ళీ ఊడిపోకుండా ఉంది. మా ఇంట్లో పెట్టుకున్న పనివాడు మంచి పనిమంతుడే అనుకున్నాను. అలా వాడు ఆ రోజు పెట్టిన తర్వాత సాయంత్రం నా మగుడు వచ్చి అడిగింది కూడా అదేలా బాగా అయింది అని అప్పుడు చెప్పాను, మన ఇంటి పనివాడు చేశాడు అని. అప్పుడు నా మొగుడు, నేను లేనప్పుడు పనివాడితో గట్టిగానే పెట్టించావుగా, పాడైపోయిన ట్యాప్ని బాగు చేయించావుగా, మన పనివాడు కూడా పని చాలా బాగా చేస్తాడు, వాడికి ఏ పని చెప్పినా దానిని నీట్గా చేసేస్తాడు, నువ్వు కూడా సమయానికి వాడిని బాగానే వాడుకున్నావు, ఎవరికైనా ఆలోచన రాదు ఆ సమయానికి అన్నాడు. వాడు ఇంట్లో లేకుంటే నాకు కూడా ఆలోచన వచ్చేది కాదు, కానీ ఆ పని చేయించుకోవాలనే ఆలోచన కూడా నాకు రాకపోయేది. వాడు ఉండడంతోనే వెంటనే పిలిచి లోపలికి వచ్చి గట్టిగా పెట్టి బిగించాడు. ముందు బాత్రూంలోకి రావడానికి వాడు భయపడ్డాడండి అని నా మొగుడికి చెప్పాను. ఏదైతేనే
వాడు మొత్తానికి లోపలికి వచ్చి మెకానిక్ ని పిలిచే అవసరం లేకుండా చేశాడు అని ఆ రోజు పనివాడు 2 రోజులు లీవ్ పెట్టి ఊరు వెళ్ళినప్పుడు వాడిని వెళ్తున్న భానుని వెనక్కి పిలిచి మరి నా భర్త డబ్బులు తీసి ఇచ్చాడు. వాటిని మళ్ళీ జీతంలో కూడా కట్ చేయకుండా ఉంచుకున్నాడు. అలా పనివాడు గట్టిగా బిగించాడు నల్లని. సరైన పనివాడు ఇంట్లో ఉంటే అన్ని పనులకు ఆసరగా ఉంటాడు. అలా పనివాడు మంచివాడు కావడంతో ఆ నల్ల బాగుపడింది. ధన్యవాదాలు.